ఒకరోజు మధ్యాహ్నం ఒక 2 పిల్లులు ఆకలితో గ్రామం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నేలపైన ఒక బ్రెడ్ ముక్కను చూసి ఆ బ్రెడ్ ముక్క దగ్గరికి పరుగులు పెట్టాయి. ఆ బ్రెడ్ ముక్క దగ్గరికి వెళ్ళి అలా ఆ బ్రెడ్ ముక్కను చూస్తూ నేను ముందు చూసా అని గొడవ పడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ సమీపంలో ఒక చెట్టు మీద ఒక కోతి ఉంది. ఇది అంతా గమనించి కోతి నవ్వుకుంటూ పిల్లుల్ని, "ఓ మిత్రులారా, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు?" అంటుంది. అప్పుడు అందులో ఒక పిల్లి, "మేము ఈ బ్రెడ్ ముక్కను పంచుకోలేకపోతున్నాము" అని చెప్తుంది. "హో, అంతేనా, నేను మీకు సాయం చేస్తా" అని ఆ కోతి చెట్టు మీద నుంచి కిందకి వస్తుంది. అలా కిందికి వచ్చి ఆ బ్రెడ్ ముక్కను చేతిలోకి తీసుకొని బ్రెడ్ ముక్కను సగం చేస్తుంది. కానీ అందులో ఒక బ్రెడ్ ముక్క పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా ఉన్న బ్రెడ్ ముక్కలోంచి కోతి కొంచెం తింటుంది. అప్పుడు మరింకొకటి పెద్దగా ఉంటుంది. అందులోంచి కొంచెం తింటుంది. అలా మొత్తం బ్రెడ్ ముక్కని తింటుంది. పిల్లి అలా చూస్తూ భయంతో ఉండిపోతాయి. కొద్దిసేపట్లోనే బ్రెడ్ ముక్క మొత్తం తినేస్తుంది కోతి. కోతి తన పెదవుల్ని తుడుచుకుంటూ, "ఇప్పుడు 2 ముక్కలు సమానంగా ఉన్నాయి" అని అన్నది. అది చెట్టుపైకి ఎగిరిపోయింది. పిల్లులు ఖాళీ చేతులతో చూసుకుంటూ ఉండిపోయాయి. పిల్లులు తమ మూర్ఖత్వం అర్థం చేసుకొని, మనిద్దరం ఒకరికొకరు పంచుకొని ఉంటే కోతి మనల్ని మోసగించే అవకాశం ఉండేది కాదు అని ఒక పిల్లి అంటుంది. అవును, మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలని మరొక పిల్లి అంగీకరిస్తుంది. ఆ రోజు నుంచి పిల్లులు తమ మధ్య గొడవల్ని తామే పరిష్కరించుకోవడం ప్రారంభించాయి. ఈ కథ నీతి: తీర్పు కోసం బయట వాళ్ళని నమ్మితే వాళ్ళే మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది.